ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యాపారంలో పట్టుంటుంది. అదాని వచ్చేటప్పటికి పోర్టులు, కరెంట్ తయారు చేయడం, మెగా కన్స్ట్రక్షన్స్లో పెద్ద పెద్ద వంతెనలు కన్స్ట్రక్షన్ చేయడం, అంబానీ ఫోన్లు లేకపోతే బట్టల కొట్టు, ఇట్లాంటి టాటా కార్ల లేకపోతే ఎయిర్స్, ఇట్లా కొన్ని ఇట్లా వాళ్ళు 10 రకాల వ్యాపారాలు చేస్తే 1-2 వీటిలో సక్సెస్ స్పెషల్గా ఉంటాయి. వాళ్ళని ఆ పేరు తలుచుకోగానే వాళ్ళది గుర్తుకొచ్చేది ఇది. స్టీల్ బిజినెస్ అనేటటువంటిది, అంటే స్టీల్ ప్లాంట్ల విషయంలో జిందాల్ అట్లాంటిది దేశ విదేశాల్లో భారీ వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు కడపలో ప్లాంట్ పెడుతున్నారని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో రావడం, జిందాలు ఓకే చేయడం, అక్కడ ప్లాంట్కి పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. అంతకుముందు ఒకప్పుడు అనుకున్నటువంటి ప్లాంట్ కాకుండా ఇక్కడిది. ఈ లోపు అదేదో గతంలో బ్రాహ్మణి స్టీల్స్ ప్లాంట్ కూడా తీసుకుంటున్నారు, ఇది కూడా జరిగింది. 2 ప్లాంట్లు పెడతారు, ఇదంతా కూడా ఈ ప్రచారం అంతా నడిచింది. ఈ లోపు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు కూడా ప్లాంట్ పెడతారు, వేరే ప్లేస్లో పెట్టిస్తున్నారు, జిందాలకి వేరే చోట ఇవ్వబోతున్నారు అన్నటువంటి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఎవరైతే కుమారస్వామి, మన స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడిగితే ఆంధ్రాలో కడపలో స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రతిపాదన ఏది లేదని తేల్చి చెప్పారు. అంటే జిందాల్ వెనక్కి తగ్గాడా, ఆగిపోయినట్ట తేలాల్సి ఉంది.